చాలా మందికి పెంపుడు కుక్కలంటే ఇష్టం. ఈ క్రమంలోనే రకరకాల బ్రీడ్ డాగ్స్ ను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. అవి కూడా మనుషుల మధ్య బాగా కలిసిపోతాయి. ఫ్యామిలీలో ఒకరిగా మెలుగుతాయి. యజమానుల పట్ల విశ్వాసాన్ని చూపుతాయి. హావభావాలను అర్థం చేసుకుని మసలుకుంటాయి. ఎంతో ప్రేమను కురిపిస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే ఆ లోటును కూడా తీర్చేస్తాయి. ఈ క్రమంలో పెంపుడు కుక్కల యజమానులు వాటి పోషణకు ఎంతో ఖర్చు చేస్తుంటారు. సపరేట్ ఫుడ్, సబ్బులు, షాంపూలు, మందులు, ఇంజెక్షన్లు ఇలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. శునకాలు ఇంటికి కాపలాగా ఉంటూ యజమానికి కష్టం వస్తే ముందు నిలబడతాయి. ఇలాంటి సందర్భాలను గతంలో చాలా చూశాం. అయితే ఓ యజమానికి చెందిన 2 పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలంటే భారీ మొత్తంలో డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. స్విట్జర్లాండ్లో జరిగింది ఈ సంఘటన. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జ్యూరిక్ సమీపంలోని స్లీరెన్కు చెందిన ఓ 59 ఏళ్ల వృద్ధుడు 2 శునకాలను పెంచుకుంటున్నాడు. బోలాంకా జాతికి చెందిన ఆ డాగ్స్ యజమానికి విశ్వాసంగా ఉన్నాయి. ఆయన కూడా వాటిపై అమితమైన ప్రేమను పెంచుకుని రోజు సరదాగా గడిపేవాడు. ఈ క్రమంలో ఇటీవల అతను బయటకు వెళ్లాల్సి వస్తే ఇంట్లోనే కుక్కలను వదిలేసి వెళ్లాడు. ఇక తన పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చాడు. ఎప్పుడూ ఇంటి గేటు వద్దే ఎదురయ్యే పెట్ డాగ్స్ ఈసారి రాలేదు. ఎక్కడున్నాయా అని వెతికాడు. కాని ఎక్కడా కనిపించలేదు. బయట తిరిగి చూసినా ఫలితం లేదు. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడికి తన ఇంటి ఆవరణలోనే ఓ లెటర్ కనిపించింది. ఓ దుండగుడు కుక్కలను కిడ్నాప్ చేశానని 1 మిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే ఇండియన్ కరెన్సీలో 9.88 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ లెటర్ చూసిన వృద్ధుడు షాక్ అయ్యాడు. శునకాలు అంటే ప్రేమే కాని అంత డబ్బు తన దగ్గర లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆ లెటర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కల కిడ్నాప్ గురించి పోలీసులకు చెప్పాడు. ఇక వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకుని గాలించారు. చివరకు కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. పెంపుడు శునకాలను గుర్తించి వాటిని సురక్షితంగా యజమానికి అప్పగించారు. దాంతో ఆ వృద్ధుడు ఊపిరి పీల్చుకున్నాడు. కాగా శునకాలను కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు జైల్లో పెట్టారు.